నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో అమరావతి పనుల పునఃప్రారంభం. ప్రోటోకాల్ ప్రకారం జగన్ కూడా ఆహ్వానిస్తామని మంత్రి నారాయణ వెల్లడి. దళితుల ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్ జగన్ ను మరోసారి సీఎం చేసుకోవాలి. పిలుపునిచ్చిన వైసీపీ ఎస్సీ విభాగం నేతలు సుధాకర్ బాబు, కనకారావు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ది పనుల పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమమని, ప్రోటోకాల్ అనుసరించి జగన్ కూడా ఆహ్వానిస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు. ఆహ్వానం వ్యక్తిగతంగా ఉంటుందా లేక అధికారికంగా సమాచారం అందిస్తారా అన్న ప్రశ్నకు ప్రోటోకాల్ నియమావళిని అనుసరించి ఆహ్వాన ప్రక్రియ ఉంటుందని ఆయన సూచనప్రాయంగా తెలియజేశారు. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు 7 రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి. ఆ 7 రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనే దాని మీద ఎక్కువ డిస్కషను అటు సిఆర్డీ వాళ్ళతోనూ, ఆర్ఎండ్బి వాళ్ళతోనూ, నేషనల్ హైవేతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా డిస్కస్ చేశారు. వీరపాండ్యన్ గారు యాక్చువల్గా నోడల్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఈ మిగతా ఆఫీసులందరూ కూడా ఇప్పుడు రమ్మన్నారు. వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఎవరికి అంటే అందరికీ వర్క్స్ అలాట్ చేశారు. వాళ్ళు ఈ రోజు నుంచి దానికి సంబంధించిన విషయాలన్నిటి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేది చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇది ఎంతో సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం 5 లక్షల మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఫుడ్ కానీ, పార్కింగ్ ప్లేసులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని కొంత గైడ్ లైన్స్ యాక్చువల్గా డిసైడ్ చేశారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు డయాస్ మీద 1 అవర్ అంటే 1 అవరే అక్కడి నుంచి రావడం అంతా ఉంటుంది కదా. 1 అవర్. ఆ 1 అవర్లో ఇప్పుడు ఎవరికి వాళ్ళు అందరికి ఇస్తారు అధికారులు. 2014-19లో కూడా ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరికీ, ప్రతిపక్ష నాయకులందరికీ పర్సనల్గా పోయి కొందరు నాయకులు పోయి ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా చేస్తాం. ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని నిర్మాణం మరొకసారి రాష్ట్ర ప్రజలకి పునరంకితం అవడానికి కోసం ఒక చక్కటి అవకాశంగా భావించి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజున 3ంటికి విజయవాడకు చేరుకునే నేపథ్యంలో మా మంత్రుల ఉపసంఘం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వివిధ డిపార్ట్మెంట్లని సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రయాణికానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేయాల్సిన ఏర్పాట్లపైన చాలా లోతుగా మేము సమీక్షించడం జరిగింది. ప్రతి కార్యక్రమం గురించి ఏది ఆలోచించినా కూడా ఇక్కడ ప్రజలు చేసిన త్యాగాలు, అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, అదేవిధంగా గతంలో మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని, ఎవరైతే రైతులు పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో, వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇదొక వేదికగా మారాలని మా అందరి ఆలోచన. దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అట్ ద సేమ్ టైం ఎవరైతే పాపం నిలబడి ఆ రోజున ఆ రైతులు మా కోసం ఈ త్యాగం చేశారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది. వివిధ పార్టీల నియోజకవర్గాల నుంచి మా నాయకులందరినీ కూడా జిల్లాల వారీగా వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా, భాగస్వాములు చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు సమన్వయపరుచుకుంటూ క్యాడర్తో పాటు నాయకత్వం కూడా కలిసి వచ్చేటట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరం కూడా దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపు. కూటమి పాలనలో దళితులపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లుతున్నాయని దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్ జగన్ ను మరోసారి సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఎస్సీసీల అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్
కొమ్మూరి కనకారావు, వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో ఎస్సీలకు న్యాయం జరిగిందని, కూటమి పాలనలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను అంటరాని వారిగా చూస్తున్నారని చెప్పారు. అణగారిన వర్గాలకు పూర్తిగా న్యాయం చేసిన ఘనత జగన్దేనని అన్నారు. ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతూ వాళ్ళు చేస్తున్న పనిలో ఎంత దోపిడీ ఉందో, దగా ఉందో మీ ముందుకు తీసుకొస్తున్నాం. దళితులకు అమరావతి ప్రాంతంలో ఇచ్చిన 54,000 ఇళ్ల పట్టాలలో మన దళిత సమాజ వర్గానికి సంబంధించిన ఇళ్ల పట్టాలు ఎన్ని ఉన్నాయో అవి వెంటనే ఆ దళితులకు అందజేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఈ సభ ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానిస్తుంది. రాజధాని ప్రాంతంలో దళితుల నుండి అక్రమంగా లాక్కున్న అసైన్డ్ భూములను తిరిగి వాళ్ళకి వెంటనే వాళ్ళ చేతికి అసైన్డ్ భూములను అప్పజెప్పాలని ఈ ఎస్సీ విభాగం రాష్ట్ర కమిటీ తీర్మానం చేస్తుంది. ఈ తీర్మానాన్ని మీరందరి యొక్క ఆమోదం కోరుకుంటున్నాను. మన పార్టీ రాష్ట్రం నుండి గ్రామం వరకు సంస్థాగత నిర్మాణం జరుపుతున్న సందర్భంలో ఎస్సీ కమిటీలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసుకుందాం. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను అనగా ఉపాధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను, సంయుక్త కార్యదర్శులను ప్రతి జిల్లాకు బాధ్యులుగా నాయకత్వం యొక్క ఆమోదంతో రేపో మాపో ఫోన్ కాల్ ద్వారా, వాట్సాప్ల ద్వారా నియమించి మీరు ఏ జిల్లాకి బాధ్యులుగా నియమించారనే కార్యక్రమాన్ని ప్రకటించబోతున్నాం. మీ అందరికి ఆమోదం అయితే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎస్సీ విభాగానికి నియమించిన వ్యక్తికి పరిధిలోని మండలాలు, గ్రామాలకు ఎస్సీ విభాగాల అధ్యక్షులను నియమించడం కొరకు ఈ సభ తీర్మానం చేస్తుంది. దాన్ని కూడా మీరు ఆమోదించవలసిందిగా కోరుచున్నాను. ఈ నెల 27వ తారీఖు ఏప్రిల్ నుండి 27 మే అనగా సరిగ్గా 30 రోజుల కాలంలో రాష్ట్ర కమిటీ వచ్చింది. జిల్లాకు అధ్యక్షులు వచ్చారు. జిల్లా కమిటీలో కూడా కొంతవరకు వచ్చినాయి. 175 అసెంబ్లీ అధ్యక్షులకు గాను 150 మంది అధ్యక్షులు వచ్చారు. కాబట్టి ఇక చేయవలసిన మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షుల నియామకాలు కూడా 30 రోజుల్లో చేయడానికి ఈ సభ తీర్మానించింది. మీ అందరి యొక్క ఆమోదం కోరుతున్నాను. మందిని ఒకే రకంగా సృజించడం అంటే టచ్ చేయగలగడం ఎక్కడ జరిగినది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే అది సాధ్యమైంది. ఎక్కడ లేదు. ప్రతి గడప అత్యంత సామాజికంగానే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా చైతన్య రీత్యా కూడా అట్టడుగున ఉన్న దళితులతో పాటు ఆ చైతన్యం పుంజుకోవడానికి రావడానికి దశాబ్దాలు, ఇప్పటికీ ఇంకా పూర్తి రాల. అంటే మేము సమానులుగా ఉండడానికి మాకు హక్కు ఉంది అని రియలైజ్ కావడానికి కూడా దశాబ్దాలు పట్టింది. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ రియల్ సెన్స్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆ రోజు కలగనడం కాకుండా రాజ్యాంగం రూపంలో కూడా మనకు బహుకరించారు, మనం ముందు పెట్టారు, మన చేతికి అందించిపోతే కలలు కనడం అందరం కంటాం. బ్రహ్మాండంగా సమాజం బాగుంటే బాగుంటుంది అనుకోవడంలో ఆదర్శప్రాయంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు. వాళ్ళు చేయగలిగింది కొంత చేస్తే రాజకీయంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కొన్ని అంశాలు మాత్రమే సృజించగలిగారు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని దశాబ్దాల తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశానికే కాదు ప్రపంచంలో ఏదైనా సరే అసమానతలున్న సొసైటీని ఈక్వాలిటీకి తీసుకురావడానికి ఒక కరదీపికలాగా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకి ఇచ్చింది. ఆ రాజ్యాంగం ఏదైతే ఉంది దాన్ని ఆచరణలో దాని స్పిరిట్ను పూర్తిగా అవగాహన చేసుకొని 5 ఏళ్ల కాలంలోనే దాన్ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేసి అందులో చాలా వరకు విజయం సాధించిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో డౌట్. ఒక సంస్కర్తలాగానో పూర్తిగా ఆ ఫలితం ఎట్లుంటుందో నాకు అనవసరం. నాకు 5 ఏళ్ళు తీర్పు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో నేను అనుకున్నది పూర్తి చేయాలి, వీలైనంతగా వీళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేసి పైకి తీసుకొని రావాలి ఈ సెక్షన్స్ను. ఈ పునాదులు వేసినవి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు రాసుకునే రకంగా వీళ్ళకందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అప్పుడే నా జన్మ సఫలమవుతుంది అనుకొని ఆయన చేసిన ఎఫర్ట్స్ అది సిన్సియర్గా నిబద్ధతతో చేసినందుకు నాయకులు కింది స్థాయి వరకు అందరూ కూడా దీంట్లో కలిసి రాగలిగారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా ఆయన నిబద్ధత నుంచి వచ్చింది. ఆ మొక్కవని దీక్ష, దాన్ని ఇది నమ్మిన దానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిలబడడం వల్ల వచ్చింది. దీనికి తగినట్టు మిగిలిన వారిని మౌలు చేసుకునేందువల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఏ విభాగమైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడడంలో మన పక్షపాతం ఏ వైపు ఉంటుంది అంటే పేదల పక్షాన ఉంటుంది అనేది కూడా
గుండె మీద చెయ్యి వేసుకొని కాళ్ళ రెగడేసి మరీ చెప్పగలుగుతున్నాం. వేరే వాళ్ళు సంవత్సరం కూడా తిరగకముందే ఎక్కడ బయటికి రాలేని పరిస్థితి వచ్చింది అటువైపు. ఎందుకంటే రావడమే ఒక మోసపూరితమైన ఆలోచనతో. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే మోర్ ఫైన్ ట్యూన్ చూసి ఈసారి ఈ దోపిడీని ఎవడన్నా ప్రశ్నిస్తాడేమో అని ముందే ఆ సోకాల్ రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి నోరు ఎత్తితే ఎక్కడికక్కడ ఎట్లా కేసులు పెట్టాలనే ఆ ధోరణిలో అది కొత్తది తీసుకొచ్చాయి. దాని ద్వారా తప్పుడు కేసులు వీటిని పెట్టి ఇంకో పక్క పట్టపగలే దోపిడీ, దాంట్లో కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ 10 నెలలు నడిపారు. బహుశా ఇట్లే ధీమా ఉంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేంతవరకు మాదే కదా అనే ధీమా వాళ్ళకు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. దహించుతాను భువిని ఉన్న భవరోగ బాధలను పిలచిన చాలును మదిలో కొలువై పలుకును తాను అడిగిన తడవుగా వరములు కురవగా అడిగిన తడవుగా వరములు కురవగా శేషాచలమే వరములత. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రమాణ స్వీకారం రోజు డీఎస్సీ ప్రకటనపై తొలి సంతకం చేసి 10 నెలల్లో అమల్లోకి తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్లు అభినందనీయులని టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి బి హరి పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ 5 సంవత్సరాల రాక్షస పాలనలో ఒక్క డీఎస్సీ ఇవ్వకుండా నిరుద్యోగులను రోడ్డు మీద పడేశారని కుంటి సాకులు చెబుతూ నిరుద్యోగులు మోసగించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణను దృష్టిలో ఉంచుకుని రాష్ట వ్యాప్తంగా 16,437 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. నిరుద్యోగులకు చంద్రన్న ఇచ్చిన హామీ నెరవేర్చడంతో నిరుద్యోగులందరూ టీచర్ ట్రైనింగ్ చదివిన వాళ్ళందరూ కూడా డిఎస్సి వాళ్ళందరూ కూడా అర్థం వెల్లబుస్తున్నారు. గతంలో 5 నెలల్లో ఒక ఉద్యోగం కూడా జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించలే. మాట చెప్పాడు కానీ మడమ తిప్పాడు. మా నాయకుడు అధికారంలోకి రాకముందు ఎన్డీఏ కూటమి తరఫున నేను ఫస్ట్ సంతకం డిఎస్సి మీదనే పెడతాను, 16,436 పోస్టులు క్రియేట్ చేసి నిరుద్యోగులకు హామీ ఇచ్చిన ప్రకారం అమలు పరుస్తున్నారు. కాబట్టి దీనితో నిరుద్యోగులంతా ఎన్డీఏ కూటమి మీద ఒక నమ్మకం ఏర్పడింది. నారా లోకేష్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ తప్పకుండా అమలు పరుస్తారు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఫైనాన్స్ ఇబ్బందులున్నా తప్పకుండా అమలు పరుస్తారు అనే ఒక నమ్మకం నిరుద్యోగులు కలిగింది. ఈ కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగులు అందరూ కూడా హర్షం ప్రకటిస్తారు. మీరు ఇది గతంలో లేని పోస్టులు ఈ దినం మీరు మాట చెప్పిన ప్రకారం మాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా మీకు న్యాయం జరుగుతుంది. ఇదే కాదు, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి మనకు. ఇక్కడ కడప జిల్లాలో కూడా ఇండస్ట్రీస్ వస్తాయి. అదేవిధంగా స్టీల్ ఫ్యాక్టరీ కూడా రావచ్చు. మనం చింతకమదిన మండలంలో కూడా ఇప్పటికే కొన్ని ఇండస్ట్రీస్ రావడము, చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. కాబట్టి ఒప్పటి దాంట్లో కూడా నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి నిరుద్యోగి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను మనమందరం కలిసి అమలుపరచాల్సిన అవసరం ఉంది. ఆయన మాట చెప్పిన ప్రకారం చేస్తాడు కాబట్టి మనం కూడా ఆయనకు చేతిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.